అటెన్షన్ ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మా డియరెస్ట్ ఫ్రెండ్ జాస్మిన్ తర్వాత మా అమాయకుడైన మావయ్య వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాస్త వాళ్ళిద్దరూ రావడానికి కాస్త ఆలస్యం పడుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీరందరూ పార్టీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ ఎంజాయ్ ద పార్టీ, ఓకే? వాళ్ళకి పెళ్ళి 2 సంవత్సరాలే కదా అయింది, కానీ మొగుడు పెళ్ళం పార్టీలో కనిపించట్లేదే. ఇలాగే జరిగితే 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? అక్క బావ సంతోషానికి దృష్టి పెట్టొద్దు, సరేనా? అరే ఇలా కూడా అయ్యుండొచ్చు కదా, వాళ్ళు గెస్ట్ గా వచ్చిన మీ అందరినీ వదిలేసి ఒంటరిగా ఏకాంతంగా టైం స్పెండ్ చేయి ఉండొచ్చు. కాల్ చేయలేదు, కాల్ అటెండ్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. పార్టీకి ఒంటరిగా వెళ్తే అస్సలు బాగోదు. కింద వాళ్ళ ఫ్రెండ్సే అందరూ ఉన్నారు. అరే అరే ఏంటా శబ్దం? అది జాస్మిన్ వాయిస్ లాగా ఉంది. జాస్మిన్ డోర్ ఓపెన్ చేయి. జాస్మిన్ తలుపు తెరు. జాస్మిన్ తనకేనా ఆస్మా ప్రాబ్లం ఉందా ఏంటి? ఓ గాడ్ జాస్మిన్, ఓ గాడ్ జాస్మిన్ తలుపు తెరు. తలుపు తెరు. కొట్టండి. జాస్మిన్ ఏమైంది? అంతా ఏంటి ఎలా ఉంది? ఓ మై గాడ్ జాస్మిన్, నాకెందుకో జాస్మిన్ ఎవరో కిడ్నాప్ చేశారనిపిస్తోంది. జాస్మిన్, ఓ మై గాడ్. హలో సిఐడి, ఒక పని చేయండి, రూమ్లో ప్రతి ఇంచు వెతకండి. అసలు ఏ మూలని మీరు వదలకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుద్ది. వెళ్ళి వెతకండి, వెళ్ళండి. నీకు ఏమనిపిస్తుందమ్మా? ఆ అమ్మాయిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఉంటారా లేక? లేదు సార్, నాకు దాని గురించి ఏమీ తెలీదు. నాకేం తెలీదు, నాకేం అర్థం కావటం లేదు. నాకు ఇప్పుడు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి సార్. జాస్మిన్ హస్బెండ్ మానవ్ ఎక్కడున్నాడు? అతను అహ్మదాబాద్ కి ఒక బిజినెస్ మీటింగ్ మీద వెళ్ళారు. జాస్మిన్ మానవ్ ఈ పార్టీకి కలిసి రావాల్సి ఉంది, కానీ మానవ్ ఇంకా ఎందుకు రాలేదో తెలియడం లేదు. ఏం అర్థం కాలేదు సార్. అవును, మీరు? నేను లలిత్ని సార్, మానవ్ ఫ్రెండ్ని. సార్. కవిన్ సార్, ఏం దొరికింది? సార్ ఇక్కడ రక్తం పడి ఉంది సార్, ఇలా చూడండి. అవును, రక్తం ఉంది. అయితే ఇది రక్తం జాస్మిన్దేనా? కిడ్నాపర్స్ జాస్మిన్ని ఈ కిటికీలోంచి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ స్ట్రగుల్లో తనకి దెబ్బ తగిలి ఉండొచ్చు. సో ఈ బ్లడ్ జాస్మిన్ అయి ఉండడానికి అవకాశం ఉంది. సార్ ఇలా చూడండి, నగలు డబ్బులు ఇక్కడే ఉన్నాయి. అయితే ఈ కిడ్నాపింగ్ దొంగతనం కోసం కాదు. సార్ ఒకవేళ ఇదే విషయం అయితే ఈ కిడ్నాపింగ్కి కారణం ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక విషయం ఉంది. కెవిన్ అటు చూడు, రక్తపు మరకలు ఉన్న ఫింగర్ ప్రింట్స్. ఇందులోంచి ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. కిడ్నాపర్స్ జాస్మిన్ ని ఇటువైపు నుంచే ఎత్తుకుపోయారు. అది ఖచ్చితంగా తెలుస్తుంది. సార్ వచ్చిన గెస్ట్లో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు కదా. పార్టీలో చాలా మంది ఉన్నారు. కిడ్నాపర్ ని ఎలా చూడకుండా ఉంటారు? దట్స్ ద పాయింట్. ఎలా చూడకుండా ఉండుంటారు? సార్ మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఎందుకు అనుమానించకూడదు? తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాడికి ఖచ్చితంగా తెలిసింది జాస్మిన్ రూమ్లో ఎక్కడ ఉంటే సైలెంట్గా ఉండొచ్చు అని. మీరు ఏమీ
ఏమైనా చేసుకోండి, కానీ మా అక్కని మాత్రం కనిపెట్టివ్వండి సార్. నాకు చాలా భయం వేస్తుంది. తను ఇప్పుడు ఎక్కడ ఉంది, అసలు ఏం చేస్తుంది? ప్లీజ్ సార్, ఎలాగైనా కనిపెట్టండి. బాధపడకండి, మీ అక్కని మేము క్షేమంగా తీసుకొస్తాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గెస్ట్లు ఎంతమంది వచ్చినా సరే ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. మీ అందరి ఫింగర్ ప్రింట్స్ మాకు కావాలి. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? సార్, మొబైల్ కంపెనీ వల్ల ఏం తెలిసిందంటే మానవ్ ఫోన్ లాస్ట్ లొకేషన్ దాను రోడ్లో ఉంది. ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది సార్. ఒకవేళ జాస్మిన్తో కలిపి మానవుని కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి? సార్, దీని అర్థం ఎవరైనా సరే వాళ్ళకి వీళ్ళిద్దరిని తెలుసు. అంటే వాళ్ళకి జాస్మిన్ ఎలా ఉంటుంది, ఇంకా మానవ్ ఎలా ఉంటారని తెలుసు. ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకరై ఉండాలి, బాగా దగ్గర వాళ్ళు. కానీ అది ఎవరై ఉండొచ్చు? కానీ ఇక్కడ ఎవరి దగ్గర గొడవ చేసినట్టుగా కానీ గాయం ఏర్పడినట్టుగా చిన్న గీత కూడా లేదే. ఎవరై ఉంటుంది? ఏమైంది లలిత్ సార్? మీ ఫోనే రింగ్ అవుతుంది, తీసి మాట్లాడండి. ఎవరు సార్ కాల్ చేస్తున్నారు? తెలీదు, ఏదో ల్యాండ్ లైన్ నెంబర్లో ఉంది. ఒకవేళ ఇది కిడ్నాపర్స్ నెంబర్ అయి ఉంటుందా? సర్లే మాట్లాడండి. అలాగే సార్. హలో, హత్య, సవాలా? జాస్మిన్, జాస్మిన్ నువ్వెక్కడున్నావు? అన్నయ్య, నాకు హెల్ప్ చేయండి, నా ప్రాణాలకి ప్రమాదంగా ఉంది. సార్, జాస్మిన్ మాట్లాడుతుంది. మాట్లాడండి, త్వరగా స్పీకర్లో వేయండి, మాట్లాడండి. హలో, హలో జాస్మిన్, నువ్వెప్పుడు ఎక్కడున్నావు? హలో హలో. లైన్ కట్ అయింది సార్. సార్ ప్లీజ్ ఎలాగైనా మా అక్కని కనిపెట్టండి. నాకు తను ఎక్కడుంది, అసలు ఏమైంది, ఏం తెలియటం లేదు సార్. ఒక్క నిమిషం ప్లీజ్ సార్. మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేయండి.
ఏమైంది? సార్ లైన్ కలవడం లేదు. లైన్ వెళ్ళట్లేదా? పూర్వే, నువ్వు పని చేయి. జాస్మిన్ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయి నువ్వు. ఏమైనా తెలిసిందా సోలంకి సార్? ఆ కెమికల్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిపోయిందా దుష్యంత్? కానీ నేను ఇక్కడ ఒక విషయాన్ని చూసి చాలా షాక్ అయ్యాను. ఆ కెమికల్కి ఇక్కడేంటి పని? సార్ మీరు చెప్తేనే కదా మాకు ఆధారాలు దొరకచ్చు. తారికాకి ఇక్కడ దొరికిన కెమికల్ ఉంది చూడు, అది ఒక ఇంబాల్మిక్ ఫ్లూయిడ్. ఇన్బాల్మిక్ ఫ్లూయిడా? అవును సచిన్, అది ఒక రకమైన నూనె. దాన్ని శవాలకి పూస్తూ ఉంటారు. దాన్ని శవాలు కుళ్ళిపోకుండా వాడుతూ ఉంటారు. ఇలాంటి కెమికల్స్ ఫ్యూనరల్లో యూజ్ చేస్తారు కదా? రైట్, యువర్ అబ్సల్యూట్లీ రైట్ దుష్యంత్. అది తలుచుకుంటుంటేనే నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎవరో ఒకరు అటువంటి నూనెను వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచుకోవడం? ఆ హంతకుడు శవాలని కుళ్ళిపోకుండా ఎందుకు దాస్తున్నాడు? ఏమై ఉంటుంది? ఒకవేళ ఇదే కారణం అనుకుంటా. ఈ కత్తులని కొత్తగా చూపించడానికి హత్య కూడా కొత్తగా చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మర్డర్ జరిగిన టైంని మనం కనిపెట్టకూడదనుకుంటున్నాడు. దట్స్ ద పాయింట్ సచిన్. చెప్పాలంటే జాస్మిన్ చూసిన డెడ్ బాడీస్ ఉన్నాయి కదా, అవేవి ఇప్పుడు చనిపోయిన వాళ్ళది కాదు. అదంతా చాలా పాత డెడ్ బాడీస్ అయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ తారికా, యువర్ అబ్సల్యూట్లీ రైట్. నాకేమనిపిస్తుందంటే ఆ హంతకుడు ఈ బేస్మెంట్లో ఉన్న శవాలన్నిటినీ బయటికి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక శవం, ఏదో ఒక భాగం బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ పడి ఉండాలి. అలా జరగకుండా ఉండడానికి ఆ ఫ్లూయిడ్ని అతను ఆ శవం మీద వేసి ఉండాలి. సార్ 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 అది మానవ్ అక్కడే ఉన్నాడు. తనకి బాగా గాయాలయ్యాయి. రండి. సార్, జాస్మిన్ బయట లేదు సార్. ఇది అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పటికే 2:30 గంటలైంది. సచిన్, కొంచెం ఓపిక పట్టు. ఫోరెన్సిక్ సైన్స్ అనాలైసిస్కి కొంచెం టైం పడుతుంది, తెలుసు కదా నీకు. ఎనీవే, ఇలా చూడు, హిమోగ్లోబిన్ ట్రాన్స్ఫర్ విషయంలో మనకొక విషయం తెలిసొచ్చింది. ఇక్కడ ఎక్కడెక్కడైతే రక్తం పడుందో, ఏ కత్తికి రక్తం అంటుకొని ఉందో ఆ రక్తం అంతా 2 రోజులు పాతది. అయితే ఈ ఫామ్ హౌస్లో సంఘటన జరిగి మొత్తం 2 రోజులు అయింది, కరెక్టేనా? అవును దుష్యంత్, ఇందులో ఉన్న ఏ ఒక బ్లడ్ శాంపిల్ ఫ్రెష్గా లేదు. మరో విషయం, ప్రతి ఒక్క బ్లడ్ DNA వేరువేరుగా ఉంది. అయితే వేరే వేరే మనుషుల రక్తమా? అయితే సార్ మనకి ఎంతమంది DNAలు దొరికాయి? సచిన్, ఎన్ని కత్తులైతే ఉన్నాయో వాటన్నిటికీ వేరువేరు రక్తం అంటుకొనుంది. అంటే ఎన్ని కత్తులు ఉన్నాయో అంతమందిని అతి కిరాతకంగా చంపేశారు. ఇలా చూడు. ఆ నేరస్తుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి వెళ్ళుంటాడు. ఈ ఇంట్లో ప్రతి ఇంచే వాడికి తెలిసినట్టుంది. పంకజ్, పంకజ్ పంకజ్, పంకజ్ పంకజ్, పంకజ్ ఏమైంది? పంకజ్ ఏమైంది? మీకు కళ్ళు తెరు. పంకజ్, పంకజ్ ఏమైంది? పంకజ్,
పంకజ్, ఓ మై గాడ్, పంకజ్. హలో హలో అంబులెన్స్. ఆ హంతకుడు ఈ సమయం ఇక్కడ లేరు. వదిలేండి నా జాస్మిన్ని. 120/80. జాస్మిన్ ఆగు. 1 అవర్ తర్వాత తనకి ఇంజెక్షన్ ఇవ్వండి. సార్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? నన్ను అడిగితే ఇతనికి అదృష్టం బాగానే ఉంది, లేకపోతే ఇతను చనిపోయేవాడు. పేషెంట్తో మాట్లాడచ్చు. గో హెడ్. ఇప్పుడు మెలకుగానే ఉన్నాడు. సరే సార్. జాస్మిన్ మనవ్ కళ్ళు తెరు. మనవ్ దిగులు పడకు. జాస్మిన్కి ఏమీ జరగదు. నువ్వు బాగా ఆలోచించి ఒక్క విషయం మాకు చెప్పు. ఫామ్ హౌస్లో అంతలా ఏం జరిగింది? నా ప్రాణానికి ఆపద, అలాగే జాస్మిన్ కూడా. ప్రాణాలకి ప్రమాదమా? ఎవరి వల్ల ప్రమాదం? కొన్ని రోజులుగానే కొంతమంది నాకు కాల్ చేసి 55 కోట్లు అడుగుతున్నారు. తర్వాత యానివర్సరీ రాత్రి రోజు నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చారు. నాకేం తెలుసు, వాళ్ళు చెప్పింది మాత్రం వినకపోతే వాళ్ళు నా జాస్మిన్ని టార్గెట్ చేస్తారనుకోలేదు. అలా అయితే ఈ విషయం నీకు ముందే తెలుసా వాళ్ళు జాస్మిన్ని ఫామ్ హౌస్లో పెట్టారని? అవును. ఎందుకలా అంటే జాస్మిన్ అక్కడ వచ్చిన కాల్ చేసింది, సహాయం చేయమని కాల్ చేసింది. సరే, వాళ్ళ మొహాలు గుర్తుందా? గుర్తుంది సార్. ఎవరు వాళ్ళు? ఏమైంది? ఎవరని చెప్పు. ఓ నో, ఎక్కువ స్ట్రెస్ అయినందువల్ల మళ్ళీ అతను మైకంలోకి వెళ్ళిపోయాడు. ఓ అలాగా. హలో, ఏంటి? పంకజ్ కళ్ళు తిరిగి పడిపోయాడా? సార్, పంకజ్కి నయం అవుతుందా? తన మెడ మీద ఏదో మార్క్ ఉంది చూడండి, ఏంటది? సచిన్, ఇది రిఫ్లెక్రేజర్. ఈ పిన్ తన మీద పడిన కారణం వల్లే తను నడవలేక, మాట్లాడలేక, కదలలేకపోతున్నాడు. ఇప్పుడు తనకి టెంపరరీ ప్యారలైసిస్ అటాక్ జరిగింది. భయపడకు, టెంపరవరీనే. కానీ దీనికి ట్రీట్మెంట్ ఉండాలి. అదే చెప్తున్నాను కదా, టెంపరవరీ అని. టైం గడిచే కొద్దీ దాని ఎఫెక్ట్ పోయి నార్మల్గా అయిపోతాడు. డోంట్ వరీ సచిన్, నేను రెడీ చేసిన ఇంజెక్షన్ వల్ల పంకజ్ త్వరలోనే కోలుకుంటాడు. సార్, పంకజ్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది సార్? మచ్ బెటర్. కానీ సార్, ఇటువంటి విషయాలు పంకజ్కి ఎలా జరిగింది? దుష్యంత్, నాకేమనిపిస్తుందంటే ఆ హంతకుడు అదిగో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక సెటప్ చేసే ఉంటాడు. కాబట్టే ఈ నీడెల్ పంకజ్కి తగిలి ఉంటుంది. మీరు అక్కడ చెక్ చేయండి, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. ఐఎమ్ షూర్. ఎస్ సార్. ఏ సమయంలో పంకజ్ ఇక్కడ కిందికి వచ్చాడో ఇక్కడే ఉన్నాడు. అంటే ఆ ఇంజెక్షన్ ఇక్కడ పక్కనే ఉంటుంది. ఆ ఇంజెక్షన్ పంకజ్కి కాలర్ బోన్ కింద పడింది, అది ముందు నుంచి. కానీ వాడు అది చూడలేదు. అలా అంటే ఇక్కడి నుంచి. సరిగ్గా చెప్పా. ఇలా చూడు, ఈ డ్రా సగం తెరిచుంది. అయితే ఇదే విషయం. దీని అర్థం ఏంటంటే పంకజ్ ఈ డ్రా ఓపెన్ చేసేటప్పుడు ఈ పిస్టన్ ద్వారా ఆ ఇంజెక్షన్ ఇక్కడ తగిలి అతను పడిపోయాడు. ఈ ప్లాన్ మొత్తం హంతకుడు జాస్మిన్ కోసం చేశాడు, కానీ పంకజ్ చిరుకుపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఆ జాస్మిన్కి ఆస్మా అటాక్ ఉంది కదా. ఎవరికైనా ఆస్తమా అటాక్ వచ్చిందంటే వాళ్ళు వెతికే విషయం ఏంటో తెలుసా? పంప్. అది ఈ డ్రాయర్లోనే ఉంటుంది. ఇదిగో. అలా అయితే జాస్మిన్ని అందుకే ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు. ఈ రక్తం, కత్తిలన్నిటినీ చూసి ఆమెకి ఆస్మా అటాక్ వచ్చింది.
కానీ డ్రాయర్ నుంచి పంప్ తీసుకోకుండా ఆమె లలిత్కి ఫోన్ చేసింది. అక్కడే ఆ హంతకుడు ప్లాన్ ఫెయిల్ అయింది. అయితే జాస్మిన్కి ఈ విషయం ముందే తెలిసింది. ఆస్తమా ఇన్హేలర్ డ్రాలోనే పెట్టారు అని. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ అన్ని శవాల దగ్గర ఆ కెమికల్ మనల్ని తీసుకెళ్తుంది. అది యూజ్ చేసే ఆ శవాల్ని వాళ్ళు ప్రిసర్వ్ చేశారు. ఇండియన్ మెడికల్ గ్రూప్ నుంచి వచ్చాం. మార్చురీని చెక్ చేయాలి. ఏమైంది సార్? ఏంటి విషయం? లోపలికి రా, చెప్తాను. డెడ్ బాడీస్ మొత్తం చూపించండి. బాడీస్ని మీరెందుకు సార్ చూస్తున్నారు? అంతా సరిగ్గానే కదా ఉంది. అంతా సరిగ్గానే కదా ఉంది, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అదంతా ఏం లేదు. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఇక్కడి నుంచి కొన్ని బాడీస్ బయటికి వెళ్ళాయి. ఏమంటున్నారు సార్ మీరు? అదెలా జరుగుతుంది సార్? ఖచ్చితంగా మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చుంటారు సార్. అవి ఎప్పుడో తిరిగి వచ్చేసాయి. వచ్చేసాయి. అయితే బయటికి వెళ్ళిందా? చూసారా సార్, తప్పు తన నోటితో వచ్చింది. చూడండి, అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పాలి, నిజం చెప్పాలి. సిఐడి వాళ్ళకి అబద్ధం చెప్తే అయిపోతారు. ఏంటి సిఐడినా? ఏంటి మీరు సిఐడిగా? అవును, నిజం బయటికి రప్పించడానికి ఇలాంటి ప్లే తప్పదు. ఏం జరుగుతోంది ఇక్కడ? సార్ అదేంటంటే 3 రోజుల ముందు మేము కాస్త ఓవర్గా తాగేసాం. అప్పుడు ఎవరో మార్చరీలోకి వచ్చి బాడీస్ అంతా తీసుకెళ్ళిపోయారు సార్. కానీ సార్ శవాలు మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చేసాయి సార్. అందుకనే ఈ విషయం గురించి పెద్దగా కంప్లైంట్ చేయలేదు సార్. అలాగా? కంప్లైంట్ ఇవ్వాలని అనిపించలేదా? డెడ్ బాడీ డీకంపోజ్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ పోస్తారు కదా, ఆ పని మీరే చేస్తారా? లేదు సార్, లేదు సార్. వీళ్ళకి అదంతా తెలియదు సార్. అలాంటి పనులు చేయడానికనే స్పెషల్గా కొంతమంది మనుషులు ఉన్నారు సార్. దానికని 2 కొట్లు కూడా ఉన్నాయి సార్. ఏ కొట్లు ఉన్నాయి? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్, ఎవరు చనిపోయారు? ఇంకా ఎవరు చావలేదు. ఎవరు చావలేదా? అయితే మరి మీరు ఎందుకు వచ్చారు సార్? సిఐడి? అవును. సరే, ఒక విషయం చెప్పండి. మాకు 2 రోజుల ముందు ఇక్కడ పక్కన ఉన్న ఫామ్ హౌస్లో మాకు చాలా సవాలు దొరికాయి. అదంతా శుభ్రంగా ఉంది, అంటే శుభ్రం చేసి ఉంచాయి, అంటే మీరు చేసినట్టు. కానీ నేను ఏ ఫామ్ హౌస్కి వెళ్ళలేదు సార్ శవం క్లీన్ చేయడానికి. ఒకవేళ మీరు వెళ్ళలేదంటే అక్కడికి వెళ్ళింది ఆ దొంగ అయి ఉంటాడు. వాడే మార్చురి నుంచి శవాల్ని దొంగిలించాడు. వాటితో ఇక్కడికి వచ్చి ఉండొచ్చుగా. మార్చురి నుంచి దొంగిలించిన శవాలా? కానీ శవాలు ఎందుకు దొంగిలించారు సార్? అది మీరే చెప్పాలి. ఇక్కడ మీరే కదా ఉంటారు. ఇది ఖచ్చితంగా అశోకే చేస్తుంటారు సార్. ఎందుకంటే నేను తప్ప ఇంకొకరు, అతను మాత్రమే శవాల్ని సిద్ధం చేస్తారు. అశోక్ ఎప్పుడో చచ్చిపోయాడు కదా, వాడి పని చేసే అవకాశం లేదు. ఇప్పుడు మిగిలింది మీరు మాత్రమే. ఒకవేళ ఈ పని మీరు చేశారేమో? లేదు సార్, నేను అశోక్ తప్ప ఈ పనిని ఇంకొక వ్యక్తి చేశారు సార్. ఎవరు వాడు? అది ఆ దొంగే సార్. వాడే 3 రోజుల ముందు మా కొట్లో నుంచి బాడీని క్లీన్ చేసే నూనెని దొంగిలించారు. రండి సార్, వాడు ఎక్కడి నుంచి నూనె దొంగిలించారో చూపిస్తాను. బాడీని శుభ్రం చేసే నూనెని ఇక్కడి నుంచే దొంగిలించారు సార్. ఈ నూనె ఎవరు ఇది దొంగిలించారు? అది తెలియలేదు సార్. ఎవరు అనేది మాకు తెలిస్తే వాడి కాళ్ళు విరగొడతాను సార్. ఒక్క నిమిషం. ఈ నూనె తప్ప ఇంకేమైనా దొంగిలించారా? డబ్బు ఇంకేమైనా? లేదు సార్, ఓన్లీ నూనె. అయితే ఆ దొంగ దొంగిలించడానికి వచ్చినది ఈ నూనెని మాత్రమే, ఆ శవాలకి వేయడానికి. అతనికి ఈ పని తెలుసుంటుంది. అలా ఎవరైనా ఉన్నాడా? సార్, నేను ఈ పనిని కేతన్కి మాత్రమే నేర్పించాను. కేతన్ ఎవరు? అతను మా కొట్టులో పని చేశాడు సార్. బాగా మంచివాడు. కానీ సడన్గా వాడికి మత్తు అలవాటు వచ్చింది సార్. అంతే. ఆ తర్వాత అతన్ని నేను పనిల నుంచి వదిలేశాను. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? రొనాల్డో తెలుసా? రొనాల్డో లాగా కై కిక్కి కొడతా నేను. బేకం లాగా గోల్ కొడతా నేను. చూస్తావా? చూడు పప్పు, చూడు ఎలా గోల్ కొడతాను. చూడు పప్పు. అరే ఎవరు ఇదే?
ఎవడ్రా నువ్వు? మందు తాగి చిందులేస్తున్నావుగా, నీ సంగతి తెలుస్తా. ఏం చేస్తున్నావు నువ్వు? మత్తు దింపుతున్నావు. ఎందుకు? ఇప్పుడే 2 బాటలు కొట్టి ఎక్కిచ్చా పైకి. గోల్ ఎలా కొట్టాలో సిఐడి వల్ల మేము నీకు నేర్పించడానికి వచ్చాము. సిఐడి? అవును, సిఐడినే. చెప్పరా, బాడీని ప్రిజర్వ్ చేసి ఆయిల్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు? చెప్తాను సార్. ఒక వ్యక్తి వచ్చాడు సార్. వాడు నన్ను బెట్రిక్ బార్లోనే కలిశాడు. వాడు ఏం చెప్పాడంటే, ఆ నువ్వు దొంగతనం చేసుకొచ్చి ఆ బాడీస్ని నువ్వు ప్రిజర్వ్ చేసి పెట్టావంటే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పాడు సార్ వాడు. పేరు, అడ్రస్, నెంబర్ ఏమన్నా ఉందా? ఆగండి సార్, ఉందా లేదా చూస్తా నేను. విచ్చు. ఆపండి. ఎవర్రా మీరు? ఎంత ధైర్యం ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు? ధైర్యం సిఐడికి ఫ్రీగా దొరుకుతుంది. సిఐడినా? అవును, సిఐడి. తప్పు చేస్తే సిఐడి దగ్గర నుంచి తప్పలేము. ఓ మై గాడ్, ఇది జాస్మినే. పెద్ద పెద్ద క్రిమినల్ చేతే నీళ్లు తాగిస్తుందిరా సిఐడి. నువ్వెంతరా? ఇప్పుడు చెప్పండి, ఒక అమ్మాయి ప్రాణం చేసి మీకేం దొరికింది? దీనికి మాకు ఏ సంబంధం లేదు సార్. మేమిది డబ్బు కోసమే చేస్తున్నాం. మీకు ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ఫుల్. పేషెంట్ని స్పెషల్ వార్డ్ తీసుకెళ్ళండి. ఓకే? మీరు అద్భుతం చేస్తారు మేడం. ఈ పేషెంట్ బతుకుతాడని అస్సలు నమ్మకం లేదు నాకు. ఆవిడ అద్భుతాలు చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఈ సిటీలో ఉన్న గొప్ప హార్ట్ సర్జన్ ఈవిడ. మీరెవరు సార్? సిఐడి. సిఐడి? విషయం ఏంటి సార్? అంటే మాకు ఇలాంటి సర్జన్ కావాలి. సిఐడి వాళ్ళు ఏదో సర్జన్ కోసం వెతుక్కుంటూ వచ్చారా? నా కోసం వచ్చారా? కానీ నేనేం చేశాను? తప్పు చేసావు. తప్పు. నడు. అవును, నేనే వాళ్ళ దగ్గర చెప్పాను జాస్మిన్ కిడ్నాప్ చేయమని. కానీ ఎందుకు? డబ్బు కోసం. 55 కోట్ల కోసం చేశాను. అంత డబ్బుతో నువ్వేం చేసుకుంటావు? నీ పని బానే సాగుతోందిగా. అలాంటప్పుడు మీ అక్క విషయంలో ఎందుకు ఇలా చేసావు? ఎందుకంటే నాకు ఇంకా డబ్బు కావాలి. ఎంత డబ్బు ఉన్నా అసలు చాటం లేదు కదా. ఓ,
అయితే నువ్వు ఒప్పుకుంటున్నావా డబ్బు కోసమే నువ్వు ఇదంతా చేసావని? అవును. డబ్బు కోసం జాస్మిన్కి ద్రోహం చేశావు. మరి మానవ్కి ఫోన్ చేసి బెదిరించడం ఎందుకు ఆపేశావు? చూడండి ప్లీజ్, ఇంతకు మించి నన్నేమీ అడగండి. అసలే నేను బాగా షాక్లో ఉన్నాను. ప్లీజ్ ఎలాంటి క్వశ్చన్స్ ఈ టైంలో నన్ను అడగండి. నేను చేసిన తప్పు ఒప్పుకున్నాను కదా, నాకు ఎలాంటి శిక్ష పడాలో అది చెప్పండి ప్లీజ్. కానీ మళ్ళీ మళ్ళీ నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగండి. నీ తలనొప్పికి మందు నా దగ్గరుంది, ఇవ్వనా? కానీ దీనికన్నా నాకు ఏ విషయం తెలీదు. నేను అన్నిటినీ చెప్పేశాను. మీకు ఇంకేం కావాలో చెప్పండి. ఒకవేళ వాణ్ణి చెప్పేస్తే నాకు డబ్బు ఎవరిస్తారు? ఆ డ్రార్లో ఉన్న పిన్ను, దాని గురించి చెప్పు. ఈ పనులు ఎవరు చేశారు? ఎవరో చెప్పు. అది వాడి పేరు సార్, మీరేంటి సార్ ఇక్కడ? అనిక జైలు నుంచి పారిపోయిందా ఏంటి? సిఐడి దగ్గర నుంచి ఎవరు ఇంతవరకు తప్పించుకున్నదే లేదు. ఇకపై ఎవరు తప్పించుకోలేరు. అంటే మరి మీరేంటి ఇక్కడ? ఎందుకు వచ్చారు? రెండు ప్రశ్నలు అడగాలి. ప్రశ్న? ఏం ప్రశ్న? క్వశ్చన్ నెంబర్ 1. బిర్జు కాలియా జాస్మిన్ని తన రూమ్లోంచి కిడ్నాప్ చేశారంటే మరి అక్కడ దొరికిన రక్తం ఉంది కదా, అది ఆ ఇద్దరిది కాదు, ఎందుకని? సార్ అది ఒకవేళ వేరే ఎవరైనా వాళ్ళు పంపించుండొచ్చు కదా సార్, జాస్మిన్ కిడ్నాప్ చేయడానికి. ఇంకెవరినో పంపించుంటారా? క్వశ్చన్ నెంబర్ 2. హంతకుడు ఆ విషసూదిని డ్రాయర్లో పెట్టి ఉంటే అది జాస్మిన్ కోసం. ఆ విషయం హంతకుడికి ఎలా తెలుస్తుంది జాస్మిన్ ఆ డ్రానే ఓపెన్ చేస్తుందని? సో లోపల ఉన్న ఎవడో ఒకడే ఆ పని చేశాడు. సరే ఇప్పుడు చెప్పు, ఆ పని చేసింది ఎవరు? సార్ అదేంటంటే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సార్. నాకు లలిత్ మీదే అనుమానం. ఇక నువ్వు లలిత్ పేరు చెప్పే ప్రయోజనం లేదు, ఎందుకంటే వాడిని కూడా నువ్వే చంపేశావు. సార్ నేనెందుకు సార్ చంపుతాను? లేదు, ఇదంతా అబద్ధం. నేను ఎవరిని చంపలేదు. జాస్మిన్ రూమ్లో బ్లడ్ దొరికింది కదా, అది నీదే మానవ్. ఆ రక్తం నీదే. ఈ సిఐడి దగ్గర నీ గురించి అన్ని విషయాలు నేనే చెప్పాను, అర్థమైందా? నేను ఇప్పుడే చంపేస్తానే. అందరూ తప్పుకోండి, నన్ను వెళ్ళనివ్వండి, లేదంటే చంపేస్తా దీన్ని. జరగండి, జరగమంటుంటే. నువ్వు ఏమనుకుంటున్నావురా? అనుష్క కూతుర్ని కిడ్నాప్ చేసి తప్పు అంతా తనతో నువ్వు చేయించి నిందని తన మీద వేద్దామనుకున్నావా? అనుష్క వాళ్ళమ్మ నాకు స్టేట్మెంట్ ఇచ్చారా, నీ పగ మాకు తెలిసిపోయింది. అనుష్క నిజాన్ని దాస్తుందని. అవును, ఒక తప్పు నేను చేశాను సార్. జాస్మినే నా సమస్య. అసలు తన ఆస్మా జబ్బు వల్ల నాకు చిరాకు వచ్చింది. తన దగ్గర నుంచి తప్పించుకోవాలనుకున్నాను సార్. ఒకవేళ తనకి బదులు ఆ వ్యాధి నీకుంటే, నువ్వు చేసినట్టు తను చేసుంటే? జాస్మిన్ టెన్షన్ అయితే తన ఆస్మా ఎక్కువ బుద్ధి. ఆ విషయం నీకు బాగా తెలుసు. అది తెలుసుకుని దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. నువ్వు తనని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళావు. అవును, తనకి నేను నిద్ర మాత్రలు ఇచ్చి నిద్ర పుచ్చేశాను. అప్పుడు ఏమనుకున్నానంటే
తను పొద్దున లేచి చూసేటప్పుడు రక్తాన్ని చూసిన ఆస్మా ఎక్కువైపోతుందని, ఎప్పుడు పంపు తీస్తుందో, ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తుందో విషపు సూది తగిలి చచ్చిపోతుంది అనుకున్నా. కానీ తను తప్పించుకుంది. ఆ తర్వాత తనకి డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చి చంపేశాను. నేను తలుచుకుంటే కేవలంగా ఉంది మానవ్, సిగ్గేస్తుంది. నీ భార్యకి ఒక వ్యాధి ఉందని తెలిసి నువ్వు తనని హత్య చేశావు. నీకు బ్రతకడానికి అర్హత లేదురా, నువ్వు బ్రతికుండకూడదు. చట్టం నిన్ను క్రూరంగా శిక్షిస్తుందిరా.